పట్టాలి. 5 నిమిషాలు ఓపిక పట్టాలి. మీలో ఉత్సాహం, ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకేమాత్రం అనుమానం లేదు, జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తగా కొడతారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎంత దుర్మార్గుడు అంటే, ఏమమ్మా మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు, ఇంట్లో విభేదాలు వస్తాయి, వేరే పార్టీల్లో ఉంటారు, మాట్లాడుకోరు, కానీ అసభ్యంగా ప్రవర్తించరు. నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధపడ్డా, నా భార్యను అవమానించినప్పుడు నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు బాధపడ్డానంటే, ఎప్పుడు బయట రాని వ్యక్తుల గురించి నిందలేసినప్పుడు బాధపడ్డా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దు, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు రమ్మని మరొకసారి పిలిపిస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు తేల్చుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు, ఈ రోజు, రేపు ప్రజల పక్షానే నేనుంటా. నా ఆశయం ఒకటి, తెలుగు జాతి బాగుండాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, 10 కోట్ల తెలుగువారు నా బంధువులు, ఆత్మ బంధువులు. వారి కోసమే పనిచేశారు. నా చివరి రక్తము బొట్టున్నంత వరకు మీకోసమే నేను బతకతా, మీకోసమే ఉంటా, మీకోసమే పనిచేస్తా. నా శక్తి ఏంటో నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విభజన సమయంలో నేను ఆ రోజు ఒకటే చెప్పాను, 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తిని నేను. కానీ ఆ రోజు విభజన చేశారు. ఆ విభజనప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు. నేను అడుగుతున్న విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నాడు. సోనియా గాంధీ వెనకాల దాంకొని నాటకాలు ఆడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి. అందుకే ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు పోయాం, చేశాం. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా రాష్ట్రం కోసం, మీకోసం, నేను నష్టపోయిన తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కూడా నా ఆలోచన ఇదే. అదే జగన్మోహన్ రెడ్డి ఊసరవిల్లి రాజకీయాలు చేసి, బెయిల్ కోసం రాజకీయం, కేసుల కోసం రాజకీయం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడారంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు.